మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి అమ్మ. రచయిత సివి శాస్త్రి గారు. వీరు ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పటివరకు 20కి పైగా కథలను రచించగా అవి వివిధ పత్రికలలో ప్రచురించబడి పాఠకుల యొక్క విశేష ఆదరణను పొందాయి. ప్రస్తుత కథ 2016వ సంవత్సరం రచన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈ కథను మీకు చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత. ఉదయం నుంచి రామం, సీత హడావిడిగా ఉన్నారు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. పాలుగాలిన పిల్లుల్లా ఉన్నారు. ఉదయాన్నే అమ్మాయి నుంచి ఫోన్. అమ్మా, అత్తయ్య గారు మాట్లాడతారట. వదిన గారు బాగున్నారా? అంతా బాగున్నాం వదిన గారు. నిన్న నలతగా ఉందంటే అమ్మాయిని తీసుకుని హాస్పిటల్‌కెళ్ళాం. నీళ్లు పోసుకుంది. ఈ శుభవార్త మీకు చెప్పాలని ఫోన్ చేశాను. మీరు ఒకసారి వస్తే బావుంటుంది. ఫోన్ పెట్టేసి రామం కోసం వెతికింది. వీధి అరుగు మీద కూర్చుని గడ్డం గీసుకుంటున్నాడు. ఇంకా షోకులు చాలండి తాతయ్య గారు. వదిన గారు ఫోన్ చేశారు. అమ్మాయి నీళ్లు పోసుకుందట. వెంటనే బయలుదేరాలి అంది సీత. లేడికి లేచిందే పరుగంటే ఇదే. పొద్దున్న బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రమే అన్నాడు రామం. ఆ ఊరు నుంచి రోజు 2 సార్లే వెళుతుంది బస్సు. నందినికి ఇష్టమని 2 రకాల స్వీట్లు చేసింది. కనబడిన వాళ్ళందరికీ చెప్పింది. సాయంత్రం బస్టాండ్‌కెళ్తూ సీతంపేట, సంతపేటలో వాళ్ళందరికీ చెప్పారు. మల్లెపూల మాల గుచ్చుతున్న పూజారి గారి భార్య ఓ 2 మూరలు పొట్లం కట్టిచ్చింది నందినికిమ్మని. స్వీట్ షాపు శెట్టిగారు 4 కోవా బిళ్ళలు పొట్లం కట్టిచ్చారు. బస్సు ఊరు చేరేసరికి 6:30 అయింది. బస్టాప్ దగ్గరే ఇల్లు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళారు. నందిని పరిగెత్తుకొచ్చి భుజం మీద తలబెట్టుకుని ఏడుస్తోంది. అమ్మా, గాబరాగా ఉంది అంటూ. పిచ్చి, ఏం కంగారు లేదు. కొన్నాళ్ళు అలాగే ఉంటుందమ్మా. మంచినీళ్ళు, కాఫీలు తాగి కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. వియ్యపురాలు, వియ్యంకుడు, అల్లుడు అంతా ముభావంగానే ఉన్నారు. ఏదో విషయం చెప్పాలని, ఎలా చెప్పాలో తెలవక మదనపడుతున్నట్లు అనిపించింది. విషయం ఏమిటని అడగాలని ఉన్నా, ఎలా అడగాలో, ఏమని అడగాలో తెలియక మౌనంగా ఉండిపోయారు రామము, సీత. బాబు, అమ్మాయిని మాతో తీసుకెళతాం. ఓ వారం రోజులు మా దగ్గరుండొస్తుంది. భోజనాలయ్యాక మెల్లగా అడిగారు రామంగారు. సరే అన్నాడు అల్లుడు ముభావంగానే. ఉదయం బస్సుకి అమ్మాయిని తీసుకుని బయలుదేరారు. సాయంత్రం టీ తాగి కొంచెం సేపు పైన కూర్చొనొస్తాను అంటూ డాబా పైకి వెళ్ళింది నందిని. సన్నజాజి ఒళ్ళంతా పూలు పూసుకుని నవ్వుతూ పలకరించింది నందినిని. ఆ పండు వెన్నెల్లో నందినికి అలసట, ఆందోళన అంతా తగ్గినట్లు అనిపించింది. ఒక్కసారిగా ఆలోచనలు చుట్టుముట్టాయి. 3 గదుల చిన్న డాబా ఇల్లు. అమ్మ, నాన్న, తను. నాన్న చిన్న ఉద్యోగం. ఆ ఊళ్ళో 10వ తరగతి వరకే ఉంది. కాలేజీలో చేరాలంటే 25 కిలోమీటర్లు వెళ్ళాలి. రోజూ వెళ్లి రావటం కష్టం. హాస్టల్‌లో ఉంచి చదివించే స్తోమత నాన్నకు లేదు. అలా చదువు ఆగిపోయింది. మనలాంటి వాళ్ళకి చదువులు ఇంతేనా నాన్న? బాధగా అడిగింది ఒకరోజు నందిని. మీ అమ్మమ్మ ఏమీ చదువుకోలేదు. మీ అమ్మ 5వ తరగతి వరకు చదివింది. నీ టైంకి హై స్కూలొచ్చింది. మన వాళ్ళు కాలేజీ చదువులు చదవాలంటే మరో 10, 15 ఏళ్ళు పడుతుంది. నాన్న వేదాంతానికి బాధలో కూడా నవ్వొచ్చింది. ఓ 2 ఏళ్ళు ఆగాక సంబంధాలు చూడటం మొదలుపెట్టారు నందినికి. పోస్ట్ మాస్టర్‌కి తెలిసిన వాళ్ళ ద్వారా ఓ సంబంధం వచ్చింది. పేరు అజయ్. బీఈడీ అయింది. ఏదో ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేస్తున్నాడు. అమ్మాయితో మాట్లాడాలన్నాడు. డాబా పైకొచ్చారు. సన్నజాజి మరింత అందంగా నవ్వింది. వెన్నెలని అందంగా పరిచాడు చంద్రుడు. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు. ఆత్రేయ పాడిన మధురమైన పాట గుర్తొచ్చింది నందినికి.
నువ్వు నచ్చావు నాకు. మరి నేను నచ్చానా? చిన్నగా అడిగాడు అజయ్. అమ్మ, నాన్న ఒప్పుకుంటే నాకిష్టమే మెల్లగా అన్నది. ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియట్లేదు. కిందికెళ్ళిపోదాం ఇబ్బందిగా అంది నందిని. చిన్నగా నవ్వి, సరే అన్నాడు అజయ్. ఏ గొడవలు లేకుండా హాయిగా జరిగిపోయింది పెళ్లి వేడుక. అమ్మా, పొద్దుపోయింది వచ్చేయ్, అన్నం తిందువు గాని కింద నుంచి సీత పిలిచింది కూతురు నందినిని. వచ్చేస్తానమ్మా ఒక్క 10 నిమిషాలు. మళ్ళీ ఆలోచనలు ముసురుకుంటున్నాయి నందినిలో. పెళ్ళయి సంవత్సరం అయింది. హాయిగా ఉంది. అజయ్ కూడా చాలా మంచివాడు. అత్తయ్య, మామయ్య తనను సొంత కూతురులానే చూసుకుంటున్నారు. ఉదయం అజయ్ స్కూలుకెళ్ళే వరకే హడావిడి. ఆ తర్వాత కాసేపు పేపర్ చదువుకోవటం, అత్తయ్యకు వంట సాయం. 1 గంటకు అజయ్ వచ్చాక అందరూ కలిసి భోజనం జేయటం. తాము సాయంత్రం ఓ గంట బయటికి వెళ్ళటం. రాత్రి టీవీ చూడటం, మళ్ళీ పడుకోవటం. ఏ కష్టమూ లేదు. అమ్మా, నాన్న కూడా గుర్తుకు రానంత హాయిగా ఉంది నందినికి. 2 రోజులుగా కొంచెం తేడాగా ఉంటే, మొన్న డాక్టర్ దగ్గరికెళ్ళాం. క్యారియింగ్ అని చెప్పారు. మొన్నంతా అందరం చాలా చాలా ఆనందంగా ఉన్నాం. నిన్న ఉదయాన్నే అమ్మకి, నాన్నకి ఫోను జేసి చెప్పాం. నిన్న ఉదయం మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాం. అజయ్‌కి చాలా ఆత్రంగా ఉంది. అమ్మాయో, అబ్బాయో తెలుసుకోవాలని. డాక్టర్ బాగా తెలిసిన వ్యక్తి కావటంతో మాట కాదనలేక చెప్పింది అమ్మాయి అని. అదే విషయాన్ని ఇంటికొచ్చి చెప్పాం. ఆ తర్వాత సీన్ మారిపోయింది. అత్తయ్య, మామయ్య, అజయ్ ఒకవైపు, తనొక్కర్తి ఒకవైపు. ఎంతైనా తనేగా పరాయిది. ఎవరి పట్టుదల వారిది. టెస్ట్ చేయకుండా ఉంటేనే బాగుండేదేమో! సాయంత్రం అమ్మా, నాన్న వచ్చేసరికి బావుండదని వాదించుకోవటం ఆపేశాం. కానీ ముభావంగానే గడిపాం. ఉదయాన్నే బయలుదేరి ఇలా వచ్చేశాం. కనీసం వచ్చాక అజయ్ ఒక్క ఫోను గూడా చేయలేదు. అంతే మరి మగాడు గదా! అమ్మకి, నాన్నకి ఏదో గొడవ జరిగినట్లు చూచాయిగా అనిపించినా ఏమీ అడగలేదు నన్ను. నేనే చెబుతాననుకున్నారు కాబోలు. మరునాడు ఉదయం 10 గంటలయింది. అల్లుడి నుంచి ఫోను లేదు. ఒక్కసారి మీరైనా ఫోను చేసి మాట్లాడండి అన్నది భర్తతో సీత. సరే అన్నాడు రామం. కానీ మాట్లాడితే ఏం వినాలోనని భయంగా ఉంది రామానికి. అయినా తప్పదుగా. అల్లుడికి ఫోను చేశాడు. భయపడినంత అయింది. అల్లుడు చాలా కోపంగా ఉన్నాడు. నందిని మాట వింటుందా? వింటేనే ఇక్కడికి రావటం అని చెప్పండి. లేదంటే అక్కడే ఉండిపొమ్మనండి. చాలా కోపంగా, నిష్కర్షగా చెప్పాడు. మేం చెబుతాం బాబు. నీ ఇష్ట ప్రకారమే వింటుంది. నువ్వేం తొందరపడొద్దు. నందిని హాల్లోకొచ్చింది. చాలా నీరసంగా ఉంది. ఏమ్మా అసలేమైంది? సీత మెల్లగా అడిగింది కూతుర్ని. అమ్మా, డాక్టర్ దగ్గరికెళ్ళాం. ఆడపిల్ల అని జెప్పారు. అప్పటినుంచి గొడవ మొదలయింది. అప్పటినుంచే గొడవ బాగా మొదలైంది అని మళ్ళీ చెప్పింది నందిని. సీతకి, రామానికి విషయం అర్థమైంది. అల్లుడు చదువుకున్నవాడు, సంస్కారవంతుడు అని అనుకున్నాం ఇప్పటివరకు. కానీ అందరిలాగానే ఉన్నాడు. నందిని, పుట్టేది ఆడపిల్ల అని తెలిసాక భూమి మీదకి రాకుండా జేయటం చాలా మంది జేస్తున్నారే! అల్లుడు, మీ అత్తగారు, మామగారు వాళ్ళ అడుగుల్లోనే నడుస్తున్నారు. మనం బాధపడటం తప్ప చేయగలిగిందేం లేదు. గొడవ పడకుండా వాళ్ళు చెప్పినట్లు వినమ్మా! తల్లి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది నందినికి. అమ్మా, మీరు తప్పుగా అర్థం జేసుకున్నారు. అబార్షన్ చేయించుకోమని వాళ్ళు చెప్పట్లేదు. నేనే చేయించుకుంటానంటున్నాను. వాళ్ళేమో వద్దని గొడవ జేస్తున్నారు. ఆ మాటలు విని రామం, సీత షాకయ్యారు. అదేంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వసలు ఆడదానివేనా? అమ్మతనం అంటే తెలుసా నీకు? నాకు తెలుసమ్మా. నేను చేసేది తప్పని. అసలా టెస్ట్ చేయకుండా ఉంటే నాకీ ఆలోచనే వచ్చేది గాదు. కానీ తెలిసాక ఆడపిల్లని కనే ధైర్యం రావట్లేదు. పుట్టాక కాపాడగలనని నమ్మకం రావట్లేదు.
ఇదివరకైతే 15, 16 ఏళ్ళొచ్చిన అమ్మాయిని జాగ్రత్తగా 2, 3 ఏళ్ళు చూసి పెళ్లి చేసి పంపేసి బాధ్యతలు తీర్చుకునేవారు. కానీ ఇప్పుడలా గాదు. చుట్టూ కామాంధులు, కీచకులు 2 ఏళ్ల పసికందు నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు వాళ్ళ చేతుల్లో బలైపోతున్నారు. శిక్షించే న్యాయం లేదు, చట్టం లేదు, ఆలోచించే ప్రభుత్వాలు అసలే లేవు. పక్క వాళ్ళని పట్టించుకునే సంఘం అసలు ఏమాత్రం కనుచూపులో లేదు. అమ్మా! పిల్లల్ని కాపాడలేనప్పుడు వాళ్ళని భూమి మీదకి తెచ్చే హక్కు మనకు లేదు అంది నందిని. నేను ఆడదాన్నే. అమ్మతనం తెలిసిన దాన్నే. అందుకే అమ్మాయిని కని క్షణం క్షణం భయం భయంగా గడపడం నాకిష్టం లేదు. ఈ సంఘం ఏమైపోని, ఈ దేశం ఏమైతే అవని, ఎవరు ఆడపిల్లల్ని కనకండి. దయచేసి నన్నర్థం జేసుకోండి. ఆడపిల్లకి పూర్తి రక్షణ కల్పించగలిగే వరకు ఎవరు ఆడపిల్లల్ని కనకూడదు. నందిని ఆవేశంగా పిచ్చిదానిలా మాట్లాడుతోంది. బిగ్గరగా ఏడుస్తోంది. రామం, సీత స్థాణువులైపోయారు. ఫోను రింగవుతోంది. రింగవుతూనే ఉంది. అది తీయాలనే ఆలోచన మాత్రం ఎవరికీ రాలేదు. మిత్రులారా, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి కథతో మీ ముందుంటానండి. అంతవరకు ధన్యవాదాలు. సెలవు.